సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మరొకసారి మీ మధ్యకు దేవుని వాక్యంతో రావడానికి సహాయం చేసిన పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతా స్తుతులు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం కొరకు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ న్యూ షాలేము సందేశములు అను ఛానల్ ద్వారా వినపడుతున్న ఈ సువర్తమానాలను మీరు వీక్షిస్తూ ఉన్నందుకు, అలాగే ఇతరులకు కూడా మీరు షేర్ చేస్తూ ఉన్నందుకు, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వింటూ ఉన్నందుకు మీ అందరికీ మరొకసారి వందనాలు. అన్నిటికి మించి నా కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రభువారు ఉచితంగా భిక్షగా వేసిన పరిచర్య, అలాగే కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నారు. అందును బట్టి మరొకసారి మీకు వందనాలు తెలియచేస్తున్నాను. నేను కూడా మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నానండి. ఎందరైతే ఈ ఛానల్ ద్వారా అప్లోడ్ చేయబడుతున్న సందేశాలను వీక్షిస్తున్నారో ప్రతి బిడ్డను కూడా ఆత్మీయంగా, భౌతికంగా తన చిత్తానుసారంగా దీవించమని నేను కూడా ప్రార్థన చేస్తున్నానండి. కడవరి దినాలలో ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి అని పౌలు భక్తుడు అన్నట్టు మనం కూడా ప్రార్థనే అన్నిటిలో ప్రాముఖ్యమైంది. గతించిన దినాలలో అందించబడిన సందేశాలు కూడా ఈ ఛానల్లో ఎన్నో ఉన్నాయి. దయతో మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చిస్తూ ఆ సందేశాలను కూడా మీరు వింటారని ప్రభు పేరిట నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈనాటి సందేశాన్ని మనం విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ ప్రశస్తమైన నామమునకు కృతజ్ఞత స్తుతులు తెలియచేసుకుంటున్నాం. మరొకసారి మీ ప్రియ బిడ్డలు ఈ సందేశాన్ని వినబోతూ ఉండగా చక్కటి ఆధ్యాత్మికమైన బలముతో మీరు నింపండి. నీ వాక్యము ద్వారానే ఎన్నో మేలులు ఉన్నాయి. ఆ మేలులన్నీ కూడా బిడ్డలు పొందుకున్నట్టుగా సహాయం చేయండి. నిలబడుతున్న నీ దాసుడనైన నన్ను కూడా మీ సిలువ చాటున మరుగు చేసుకొని అవసరమైన మాట మాత్రమే సరిగా వివరించగలిగిన జ్ఞానాన్ని నాకు కూడా దయచేయండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, ఈ దినాన నోరు తెరవలేదు, అతడు నోరు తెరవలేదు అనే సందేశంలోని కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనం. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 53:7. యెషయా 53:7లో అతడు దౌర్జన్యము నొందెను,
బాధింపబడినను అతడు నోరు తెరువలేదు. వధకు తేబడు గొర్రెపిల్లయు, బొత్సు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరువలేదు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఒక్క వచనంలో 2 పర్యాయాలు అతడు నోరు తెరువలేదు. యేసుక్రీస్తు ప్రభువారండి భూమి మీద 700 సంవత్సరాల తర్వాత పుడతారనంగా ముందుగానే యెషయా ప్రవక్త యేసు ప్రభువారి గురించి ప్రవచించారండి. యెషయా గ్రంథంలో యేసు ప్రభువారి పుట్టుక గురించి ఉంది. యెషయా గ్రంథంలో యేసు ప్రభువారి యొక్క పరిచర్య గురించి ఉంది. యెషయా గ్రంథంలో యేసు ప్రభువారి యొక్క శిలువ మరణము గురించి ఉంది. యెషయా గ్రంథంలో యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానమును గురించి ఉంది. యెషయా గ్రంథంలో పరలోక పట్టణములోని విశేషాలు కూడా, రాజ్యము, పరలోక రాజ్యమును గురించి కూడా వివరించబడి ఉంది ప్రియులను. అందుకే యెషయా గ్రంథాన్ని ఒక మినీ బైబిల్గా బైబిల్ పండితులు పేర్కొన్నారండి. అలాంటి సంగతుల్లో ఒక సంగతి ఇక్కడ యేసుప్రభు వారి గురించి రాయబడిన మాట, అతడు నోరు తెరువలేదు. ప్రియులరా, నోరు తెరవకపోవటం వలన 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ దినాన వాటిని మీ ముందు ఉంచుతాను ప్రియులరా. వాటిలో నెంబర్ 1, ఈ చదువుకున్న యెషయా 53:7లో అతడు నోరు తెరువలేదు. యేసుప్రభు వారు ఎంత బాధ పెట్టినా, ఎంత హింసించినా, ఎంత అవమానించినా ఆయన నోరు తెరువలేదండి. అందుకే నోరు తెరవని పరిస్థితులను బట్టి నెంబర్ 1 మొదటి ఆశీర్వాదం లేదా దీవెన ఏంటో తెలుసా? అన్నిటిలో విజయం సంపాదించుకున్నారు యేసుప్రభు వారు. ప్రైజ్ ద లార్డ్. నోరు తెరవలేదు. హింసల్లో, బాధల్లో, వేదనల్లో నిశ్శబ్దం చాలా పనిచేస్తుందండి. అందుకే కోర్టుల్లోకి వెళ్తే సైలెన్స్ సైలెన్స్ అని బిగ్గరగా చెప్తూ ఉంటారండి. హాస్పిటల్స్లోకి వెళ్ళిన సైలెన్స్, నిశ్శబ్దంగా ఉన్న బోర్డులు కనపడతాయండి. స్కూల్లో పిల్లలకు కూడా టీచర్స్ సైలెన్స్ అంటూ ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఏదైనా సభకు వెళ్ళినా, మీటింగ్స్కి వెళ్ళినా, చర్చెస్లో కూడా మీరు సైలెంట్గా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండండి, దేవుని వాక్యాన్ని విందాం అని అంటూ ఉంటారు. ప్రియులరా, యేసుప్రభు వారు నోరు తెరువలేదు. అందుకే అన్నిటిలో విజయాన్ని సంపాదించుకున్నారు ఆయన. కొన్ని చోట్లండి నిశ్శబ్దమే కార్యాన్ని జరిగిస్తుందండి. మనం ఉండే నోరు తెరవని పరిస్థితిని బట్టి ఎదుటి వారి హృదయాలు మార్చబడతాయి. నోరు తెరువలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ప్రైజ్ ద లార్డ్. ఆయన దూషిస్తున్నారు అందరూ. పేతురు భక్తుడు రాస్తాడు, బదులు దూషించలేదు. ఇదే నోరు తెరవలేదండి. బదులు దూషించలేదు. కనుకనే యేసుప్రభు వారు సిలువలో విజయాన్ని సాధించారు. మరణపు ముళ్ళును విరిచేశారు, పునరుద్ధానుడయ్యారు. ప్రియుల, సాతాను శిరస్సును చితగత్రొక్కారు. మరి మనకేమో నోరేమో మూతపడదండి కదండి. ఏదో సామెతలాగా ఆయనకేమో చెయ్యి ఆగదంట, ఈమెకేమో నోరు ఆగదంట పెద్దోళ్ళు అంటూ ఉంటారు. ఒక చెల్లండి డాక్టర్ దగ్గరికి వెళ్ళిందట. మా ఆయన భయంకరంగా కొడుతున్నాడండి, ఈ ఒళ్ళు నొప్పులు బాగా ఎక్కువైపోయినాయండి, భరించలేకపోతున్నాను, నా యొక్క నొప్పులు తగ్గడానికి ఏదన్నా మంచి సిరప్ కానీ ట్యాబ్లెట్ మందుంటే ఇవ్వండి అని అడిగిందట. దానికి ఆయన చేసిన పని ఏంటంటే, ట్యాబ్లెట్లు ఇంజక్షన్ ఏం రాలేదు కానీ ఒక సిరప్ బాటిల్ రాశాడంట. రాసి ఆయన చెప్పిన పని ఏంటంటే, దీనిలోని సిరప్లో 2-3 మూతలు కాదు, ఒక అరగ్లాసు నోట్లో పోసేసుకో, పొద్దున పూట ఒక అరగంట, రాత్రి పూట ఒక అరగంట
నోట్లోనే ఆ నీళ్లు పొక్కలిస్తూ ఉండు అని చెప్పి పంపించాడట. ఈ సహోదరి అలాగే చేస్తూ ఉందట. ఇక పొద్దున పూట తన భర్త కొంచెం ఆ పనికో డ్యూటీకి వెళ్ళే టైంలో ఆయన ఏదన్నా అడిగితే ఆ టైంలో ఈ అమ్మాయి గ్లాసులో నీళ్లు పోసుకొని లోపల పుక్కలిస్తూ ఉందట. ఇక ఆయన ఏమన్నా కూడా ఏం నోరు తెరవట్లా. సాయంత్రం పూట పడుకునేటప్పుడు కూడా అలిసిపోయి వచ్చి ఏదన్నా ఒక మాట అంటే, పలాంటి టయానికి నీళ్లు తాగమన్నాడు డాక్టర్ గారు, మళ్ళీ ఒక అరగంట నోట్లో పోసుకుని పొక్కలిస్తూ ఉందట. ఆ టైంలో భర్త ఏదన్నా కూడా ఏం నోరు తెరవట్లా. భర్తకు ఆశ్చర్యం వేసింది, అమ్మయ్య రోజు ఒక్క మాట అంటే 100 మాటలు చదివేది, కోపం వచ్చి నేనేం కొట్టాల్సి వస్తుంది, ఏంటి ఎంత విచిత్రంగా ఉంది, పొద్దున పూట నోరు తెరవలేదు, సాయంత్రం నోరు తెరవలేదని ఆ భర్త ఆ ఒక్క మాట అంటం కూడా మానేసాడంట. తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వారం రోజులు ఆగి రమ్మన్నాడంట ఆయన. డాక్టర్ గారండి, మీ మందు బాగా పనిచేసిందండి, ఒళ్ళు నొప్పులు తగ్గిపోయినాయి, అదేంటో విచిత్రం, ఈ మందు వాడుతున్న రోజు నుంచి అసలు మా ఆయన నన్ను కొట్టడమే మానేసాడండి అందట. అప్పుడు డాక్టర్ గారు అన్నారట, ఇది మందు కాదు, ఏం కాదు తల్లి, నీళ్ళల్లో పంచదార కల్పించాను, దీనికల్లా లోపం నువ్వే. ఆయన ఒక మాట నువ్వు 100 మాటలు అంటున్నావు, అందుకే నీ ఈపి విమానం మోత మోగుతుంది, నువ్వు నోరు మెదపకుండా ఉంటే ఆయనే మారిపోయాడు చూసావా, కానీ ఇది మందు కాదు, ఏం కాదు, రోజు కూడా నోట్లో నీళ్లు పోసుకొని నోరు తెరవబాకు, నీ ఆరోగ్యం బాగుంటుంది, కాపురం బాగుంటుంది అన్నాడంట. ఇది భర్తకి కలిసి వచ్చే మాట, భార్యకి కూడా అందించే మాట అండి. ఎవరైనా ఇంట్లో ఒక వ్యక్తి రైజ్ అవుతున్నప్పుడు ఒక వ్యక్తి నోరు మెదపకపోతే ఎంత ప్రశాంతత అండి, ఎంత ఆశీర్వాదం అండి. యేసుప్రభు వారు కూడా దూషిస్తుంటే ఈయన కూడా దూషిస్తే ఇక అన్నిటిలో విజయం ఎలాగ వచ్చేది కాదు. నోరు తెరవలేదు. దీనిలో మొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు అన్నిటిలో విజయం సంపాదించారండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 62వ వచనంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 62వ వచనంలో, ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమియూ చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడుగగా, వినండి, యేసు ఓరకుండెను. ప్రైజ్ ది లార్డ్. యెషయా భక్తుడేమో నోరు తెరవలేదు అని రాస్తే, పేతురు భక్తుడేమో బదులు దూషించలేదు అని రాస్తే, మత్తయి సువార్తికుడేమో యేసు ఓరకుండెను. తద్వారా విజయం అండి. మన జీవితాల్లో కూడా బదులిచ్చే సమయం ఒకటి ఉంది, బదులు ఇవ్వని సమయం ఉంది, మాట్లాడే సమయం ఉంది దేవునితో, మౌనంగా ఉండే సమయం ఉంది. ప్రియులారా, నోరు తెరవని స్థితి విజయాన్ని తీసుకొచ్చి పెట్టింది. మన జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితి వచ్చునుగాక. అందుకే నోటికి చిక్కం పెట్టుకోవాలండి. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 2వ వచనంలో, కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 2వ వచనంలో, నేను ఏమియూ మాటలాడక మౌనినైతిని. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట ఎవరంటున్నారంటే దావీదు భక్తుడండి. నేను ఏమియూ మాటలాడక మౌనినైతిని. ఈయన కూడా నోరు తెరవాల. క్షేమమును గూర్చి అయినను పలుకగా నేను మౌనముగా ఉంటిని, అయినను నా విచారం అధికమాయను. మౌనంగా ఉన్నాను. అందుకే దావీదు ఆయనకు వచ్చిన ఆశీర్వాదము లేదా దీవెన ఏంటో తెలుసా, అంతకంతకు వర్ధిల్లిపోయాడట. దేవునికి స్తోత్రం. గతించిన దినాల్లో అంతకంతకు అనే మాట మీద 5 విషయాలు చెప్పాను. వాటిలో ప్రారంభము, దావీదు అంతకంతకు అది కూడా కూర్చుండెను. దావీదు అంతకంతకు వర్ధిల్లుచుండెను. దావీదు అంతకంతకు ప్రబలెను. ఎందుకో తెలుసా, అదిగో దావీదు జీవితంలో కూడా మౌనంగా ఉన్నాడంటండి. మాటలాడక మౌనినైతిని. ఎలా లోయలో 9 అడుగులు మనిషి 6 మూరల జానుడెత్తంటే 9 ఫీట్స్ గొలియాతు అంతగా విర్రవీగుతున్నా దావీదు ఒక్క మాట మాట్లాడలేనింది అతని ఎదుట. తను చేయాల్సిన పని వెనక్కి తిరిగాడు, ఒడిశల్లో రాయి పెట్టుకున్నాడు.
ఒక్క మాట మాట్లాడలా, కర్ర పట్టుకొని వస్తున్నావు నేను ఒక్కన బాలుడు అని ఎగతాళి చేసిన ఒక్క మాట మాట్లాడలా, మౌనంగా ఉండి విజయాన్ని సంపాదించాడండి. గొలియాతుని తన కత్తితోనే చంపి ఇశ్రాయేలులకి విజయాన్ని ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? దావీదు కూడా నోరు తెరవలేదు. దుష్టుడు ముందు నోరు తెరవాల్సిన పని లేదండి. అందుకే మనం అప్పుడప్పుడు ఉంటాం, కుక్కలు ఎన్ని మాట్లాడుకుంటూ వాగితే మనకెందుకు అబ్బాయి అంటాం కదండి. నిజమే, రోడ్డు మీద వెళుతున్నప్పుడు కుక్కలు అరుస్తూ ఉంటాయి. ప్రతి కుక్కకు నువ్వు జవాబు చెప్తావా? కుక్కతో కూడా నువ్వు వాగి బహుబహు అన్నావు అనుకో, అది నీకు ఎంత విచిత్రంగా ఉంటుందండి. అందుకే యేసు నోరు తెరవలేదు, అన్నిటిలో విజయం. 2, దావీదు మౌని అయ్యాడు, నోరు తెరవలేదు, అంతగా హెచ్చించబడ్డాడు ఆయన జీవితంలో. మన జీవితంలో కూడా 39:9 కూడా రాయబడి ఉంటుంది, దాని చేసినది నీవే కనుక నోరు తెరవక నేను మౌనినైతిని. 39:2 ఆ మాట అంటాడు, 39:9 కూడా కీర్తనలు నోరు తెరవక నేను మౌనినైతిని. దావీదు జీవితంలో ఎన్నో మార్లు నోరు తెరవని పరిస్థితులండి, కానీ దేవునితో మాట్లాడుకున్నాడండి. యేసుప్రభు వారు చేసిన పని కూడా ఆత్మలో దేవునితో మాట్లాడు, శరీరులతో నోరు తెరవలేదు ఆయన. మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవంతో ఉండి, నెంబర్ 1 యేసు వలె అన్నిటిలో విజయం, నెంబర్ 2 దావీదు వలె అన్నిటిలో హెచ్చించబడుదుముగాక. సైలెంట్గా ఉన్నవాళ్ళు ఎప్పుడు శ్రేష్ఠులుగానే ఉంటారండి కదా అండి. నెంబర్ 3, 3వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తానండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక, వినండి, నీ నోటిని కాచుకొమ్ము. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట ఎవరు రాస్తున్నారంటే సొలొమోను కూడా నోటిని కాచుకొని ఆయన ఇతరులకు చెప్తున్నాడు, నీ నోటిని కాచుకో. దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు కొద్దిగా ఉండవలెను. వింటున్నారా? సొలొమోను కూడా నోటిని కాచుకున్నాడు కనుక నెంబర్ 3 ఆయనకు వచ్చిన ఆశీర్వాదం లేదా దీవెన ఏంటో తెలుసా? సొలొమోను కాలంలో ఒక్క యుద్ధము కూడా జరగలేదండి. ప్రైజ్ ది లార్డ్. నోరు తెరిస్తే నాకు ఆ యుద్ధాలు జరిగేది, మాటకు మాట. కానీ సొలొమోను కాలంలో ఒక్క యుద్ధం జరగల. ఎంత చరిత్ర ఆయన మీద అలాగే పదిలంగా ఉండిపోయిందండి. కారణం ఏంటి సొలొమోను గారు అని అంటే, నేను నోటిని కాచుకున్నాను కనుక. ఈ 3 అంతల విషయాలే కాదండి, చెప్పుకుంటూ వెళితే నెంబర్ 4 కూడా చెప్పొచ్చు. 4వ విషయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. యాకోబు 1:26లో, ఎవడైనను నోటికు కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపురుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఈ మాట యాకోబు భక్తుడు అంటున్నాడండి. నెంబర్ 4 చెప్పవలసి వస్తే, యాకోబు కూడా తన నోటికి కళ్ళెం పెట్టుకొని నోరు తెరవలేదు. ఆయన చేసి యాకోబు పత్రిక రాస్తూ ఆయన అంటాడు, నేను నోటికి కళ్ళెం పెట్టుకున్నాను, నేను నోరు తెరవలేదు, నేను నోరు మెదపలేదు. మీరు కూడా నోటికి కళ్ళెం పెట్టుకోండి. మీరు నోటికి కళ్ళెం పెట్టుకోకుండా, నోరు తెరవకుండా, నోరు మౌనంగా పెట్టుకోకుండా మేము భక్తి పరులు అని అంటే అక్షరాల చేయబడుతుంది, మీ భక్తి వ్యర్థమే. అవునా అండి? అవును, వ్యర్థమే. నోటిని కాచుకోపోతే, నోరుని అదుపులో పెట్టుకోపోతే, యేసు అందుకే ఆ మర్మం కూడా అంత వేదనలో కూడా బీ సైలెంట్ అన్నాడండి. బహుశా నేను అనుకుంటున్నాను, యేసు శిలువ శ్రమల విషయంలో నోరు తెరవలేదు. అందుకే కోర్టులో అన్ని చోట్ల కూడా అధికారులు సైలెన్స్. ప్రియులరా, బైబిల్ చెప్తున్న మాట ఇంకో మాట చెప్పనా అండి? 5వది ఆఖరిది ఇలా చెప్పుకోవచ్చు. 1, యేసు ప్రభు వారు నోరు తెరవలేదు, అందుకే అన్నిటిలో విజయాన్ని పొందుకున్నాడండి. 2, దావీదు మౌనినైతిని, నోరు తెరవలేదు, అంతకంతకు హెచ్చించబడ్డాడు. 3, సొలొమోను నోటిని కాచుకున్నాడు, నోరు తెరవలేదు, కనుకనే సొలొమోను కాలంలో ఒక్క యుద్ధం జరగలేదండి. 4వదిగా యాకోబు భక్తుడు నోటి కళ్ళెం పెట్టుకున్నాడు, కనుకనే భక్తి వ్యర్థం చేసుకోలేదు. ఆయనకు అర్థవంతంగా అయిపోయింది భక్తి. 5వది ఆఖరిది చెప్పవలసి వస్తే, మత్తయి సువార్తికుడు 12వ అధ్యాయం
మత్తయి సువార్తికుడు 12వ అధ్యాయం 36, 37 వచనాలలో, నేను నీతో చెప్పున్నదేమనగా మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు పొందువు. ప్రైజ్ ది లార్డ్. 5వది ఆఖరిది, మత్తయి సువార్తికుడు కూడా నోరును అదుపులో పెట్టుకుని ఉంటాడండి. అందుకే ఆయన అంటున్నాడు, మాటను గురించి లెక్కలు ఉంటాయి. బహుశా ఆయన కూడా సైలెంట్, నోరు తెరవలేదు. అందుకే స్టార్టింగ్ సువార్త ఆయన ద్వారా ప్రారంభించడానికి మత్తయి సువార్తలోనే పరలోకము అనే మాట ఇంచుమించు 35 సార్లు రాయడానికి, మత్తయి సువార్తలోనే ఎన్నో శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేత రాయించాడు. ఎందుకో తెలుసా? ఆయన కూడా నోరు తెరవలేదు, నోటిని కాచుకున్నాడు. మాటను లెక్క చెప్పాలి గనక మాటను బట్టియే నీతిమంతులని, మాటలను బట్టియే అపరాధి అని తీర్పు పొందుతారట. ఎంత గొప్ప సంగతి అండి! మన మాటలు కొద్దిగా ఉండాలండి. యాకోబు 1:19 దేవుని వాక్యం చెప్తుంది, నా ప్రియ సోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడునో, వినండి, మాటలాడుటకు నిదానించువాడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇదే మౌనంగా ఉండడం. యాకోబు 3వ అధ్యాయం 5-6 వచనంలో ఉంటుందండి. యాకోబు 3వ అధ్యాయం 5-6 వచనంలో, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడునంట. నేను చెప్పడం అలా బైబిల్ చెప్తుందండి, బహుగా అదిరిపడుతుందట. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టునో నాలుక అగ్నియే. అయ్య బాబో! అందుకే యేసుప్రభు వారు నీకు నాకు మాదిరిగా ఉండడానికి ఆయన నోరు తెరవలేదు. ఎందుకో తెలుసా? నోట్లో ఉన్న నాలిక అగ్ని అంటండి, తగలబెట్టేస్తుందట. అందుకే ఆయన మాదిరిగా సహనంతో నోరు తెరవలేదు. దావీదు నోరు తెరవలేదు, సొలొమోను నోరు తెరవలేదు, యాకోబు నోరు తెరవలేదు, మత్తయి సువార్తికుడు నోరు తెరవలేదు. ఎన్నో విజయాలు పొందుకున్నారు ప్రియులరా. కీర్తనల గ్రంథం 141 అధ్యాయం 3వ వచనంలో, 141:3 కీర్తనలో, యెహోవా నా నోటికి కావలి ఉంచుము. ప్రైజ్ ది లార్డ్. మనం చేయవలసిన ప్రార్థనదే. యేసుప్రభు అంతటి వ్యక్తి అంత సిలువ శ్రమల్లో భయంకరమైన అవమానంలో నోరు తెరవకపోతే మనకేమో భర్తకు మాటన్నా నోరాగదు, భార్యకు మాటన్నా నోరాగదు, తల్లిదండ్రులకు మాటన్నా నోరాగదు. ఇక ఇరుగు పొరుగు సంగతి ఏం చెప్పేవులే. అంతేనా అండి? నోటిని కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఎంత గొప్ప సంగతి అండి! కీర్తనకారుడు అంటున్నాడు 141:3, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టయ్యా. ప్రియులరా, అయితే యోబు భక్తుడు 7వ అధ్యాయం 10-11 అంటాడు. యోబు భక్తుడు 7వ అధ్యాయం 10-11, అతడు ఇక ఎన్నడూ తన ఇంటికి రాడు, అతని స్థలము మరలా ఎరగడు, కావున నేను నోరు మూసుకొనను. ఇగో ఈయనేమన్నాడు? నేను నోరు మూసుకున్నా అన్నాడు కదండి యోబు. మీరేమో నోరు తెరవలేదు, నోరు మౌనంగా ఉండండి అని అంటున్నారు. మరి యోబేమో నోరు మూసుకొనను అంటున్నాడుగా. మరి ఇదేంటి అని అంటే, నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడేదను, నా మనోవేదనను బట్టి మూలుగుచుండెను. దేవునితో మాట్లాడు. అది సంగతి. దేవునితో మాట్లాడాలండి. రహస్యమందున నీ దేవునితో తలుపు వేసుకొని ప్రార్థించే, అదే దేవునితో మాట్లాడావు. నీకు బాధ అయినా ఏదైనా మనుషులతో చెప్పుకోవటం కంటే దేవునితో చెప్పుకో. మనుషులతో నోరు తెరిస్తే నానార్థాలు, పెడార్థాలు, అపార్థాలు అడవిలాగా తగలబెట్టేస్తుంది. అంతే. నువ్వు ఒక మాట అంటే వాళ్ళు 4 మాటలు సృష్టిస్తారు. కానీ మన నోరు దేవుని ఎదుట తెరవాలి. అయ్యా ప్రియులరా, మనమేమో తెరవాల్సిన టైంలో నోరు తెరవకూడదన్న చాట తెరిచేస్తాం. మీకు అర్థం అవడానికి సంగతి చెప్పనా? జీవితం ముగింపులో ఎవరన్నా వృద్ధుల దగ్గరికి వెళ్ళి, ఇంటి కాగితాలు ఎక్కడ పెట్టావో చెప్పు, ఎవరికి ఎంతెంత అప్పులు ఇచ్చావో చెప్పు, బంగారం ఎక్కడ పెట్టావో చెప్పు అని అంటే వాళ్ళు నోరు తెరుస్తారండి? ఆలోచించేయండి. అయ్యి బాబో, నేను ఇంకా బతికేనే ఉన్నాను, ఇంటి కాగితాలు అడుగుతుంది, బంగారం అడుగుతుంది, ఎంతెంత అప్పులు ఇచ్చామో, చచ్చే వయసు వచ్చిందాకా నోరు తెరుస్తారండి? మూత వేసుకుంటారు గట్టిగా. అప్పుడు అంటావు, నోరు తెరవే, ఎక్కడ పెట్టావు చెప్పు, బంగారం ఎక్కడ పెట్టావు, కాగితాలు ఎక్కడ పెట్టావు, అప్పుడు చెప్పుకుంటే ఎలాగా? ఇయ్యండి. దేవుని ఎదుట మన నోరు తెరవాలండి. ఆయన నోరు తెరవలేదు మనుషుల ఎదుట. అర్థం చేసుకునేవాళ్ళు ముందైతే నువ్వు మాట్లాడిన అందం సందవమ్మా, న్యాయం.
నిన్ను గొడవల్లోకి దించాలని, నీ భక్తి చెడగొట్టాలని, నీ కాపురాలు పాడు చేయాలని, నిన్ను సాతాన మార్గంలోకి తిప్పాలని, కదిలించి మరీ నీ విశ్వాస జీవితాన్ని చెడగొట్టాలనుకునే వాళ్ళ దగ్గర, అపహాస్యం చేసే వాళ్ళ దగ్గర నోరు తెరవకు, దయచేసి విజయాన్ని పొందుకుంటామండి. నోరు తెరవద్దు, విజయాన్ని సంపాదించుకుంటామండి. ప్రియులరా, ఎంతోమంది భక్తులు వారి జీవితంలో విజయానికి సాదృశ్యం ఏంటో తెలుసా? సైలెన్స్. యేసు ప్రభు వారు కూడా సిలువలో చేసింది అదేనండి. అలాంటి నిశ్శబ్దమైన పరిస్థితుల్లో, నోరు తెరవని పరిస్థితుల్లో ఈ 5 జీవితాలు ఎన్ని విజయాలు సంపాదించుకున్నారో మనం కూడా అలాంటి విజయాన్ని సంపాదించుకుందుముగాక. ఆమెన్. తల్లోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఈ దినాన నోరు తెరవలేదు 5 వ్యక్తుల్ని మా జీవితంలో పెట్టారు. వారు పొందుకున్న విజయాలేంటో మా ముందుంచారు. అన్నిటికీ మించి నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు నోరు తెరవలేదు, బదులు దూషించలేదు, ఓరకుండెను ప్రభు. కనుకనే ఆయన గారి ద్వారా ఎంత విజయాన్ని మేము కూడా పొందుకుంటున్నామయ్యా. నైనా మా జీవితాల్లో కూడా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మేము కూడా కలిగి ఉంటూ, అదిగో యేసుక్రీస్తు వలె, దావీదు వలె, సొలొమోను వలె, యాకోబు వలె, మత్తయి సువార్తికుడు వలె విజయాలు ఆధ్యాత్మికంగా, భౌతికంగా పొందుకునే కృపను దయచేయమని, మా నోటిని కాచుకుంటూ, మా పెదవుల ద్వారానికి కాపు పెట్టుకుంటూ నాయన నీతో కలిసి ప్రయాణం చేసే కృపను దయచేయమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.